వెంకీ, మీరు చూస్తున్న టెక్ ట్రెండ్ యూట్యూబ్ ఛానల్. సో ఇంతలో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ కొట్టండి. సో ఈరోజు వీడియో చూసారు కదా, మస్తు ఉంది కదా, ఎట్లా ఎడిట్ చేయాలని చెప్పిస్తా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు కైన్మాస్టర్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి ఇంటర్ఫేస్ అనేది ఇట్లా వచ్చేస్తుంది. సో దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత 3 రేషియోస్ చూపిస్తుంది. సో లాస్ట్ 1:1 రేషియో క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇట్లా వచ్చేస్తుంది. సో మీడియాకి వెళ్ళేసి మీకు నచ్చిన ఫోటో ఉంటుంది తీసేసుకోండి. అది ఓకే, రైట్ క్లిక్ చేయండి. చేసిన తర్వాత దీన్ని కొంచెం ఏం చేయాలంటే ఇట్లా అవుతుంది. సో మీరు ఏం చేయాలి, దీన్ని ఇందులోకి వెళ్ళేసి ఇలా పెట్టేసుకోండి. ఓకే, రైట్ క్లిక్ ఇచ్చేసి కొంచెం దీన్ని లాస్ట్ వరకు ట్రాక్ చేసేసుకోండి. ఇట్లా మీకు మీ ఇష్టం, మీకు ఎన్ని సెకండ్స్ కావాలనుకుంటే అన్ని సెకండ్స్. ఓకే, రైట్ క్లిక్ ఇచ్చేసిన తర్వాత ఏం చేయాలి ఇక్కడ. సో మీరు ఇప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ దీన్ని కొంచెం ఇట్లా కలర్ అడ్జస్ట్మెంట్ చేసేసుకోండి. ఇట్లా ఓకే, కొంచెం ఇట్లా కలర్ అడ్జస్ట్మెంట్ చేసేసుకున్న తర్వాత దీనికి కొంచెం విగ్నిటీ యాడ్ చేయండి. ఇట్లా ఓకే, రైట్ క్లిక్ ఇచ్చేసిన తర్వాత లేయర్లోకి వెళ్ళేసి ఒక టెంప్లెట్ ఇస్తాను మీకు. ఆ టెంప్లెట్ని మీరు కింద డిస్క్రిప్షన్లో మీకు ఇచ్చేసాను. అది మీరు కిందికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడు మనం ఇందాక మనం లేయర్లోకి వెళ్ళేసి మీడియా మీదకి వెళ్ళేసి ఇది కన్వర్టర్ అని యాడ్ చేసేసుకున్నాం కదా. సో అది యాడ్ చేసేసుకోవాలి. ఓకే, దీన్ని ఏం చేయాలంటే కొంచెం ఇట్లా అనుకోండి. ఇలా ఓకే అనుకున్నారు కదా, సారీ, దీని మీద స్ప్లిట్ స్క్రీన్ పెట్టేసుకోండి. ఇట్లా ఓకే, ఇట్లా వచ్చేస్తుంది. ప్లే చేసి యూజ్ చేసుకోండి. ఇట్లా వచ్చేస్తుంది. సో మీరు ఇప్పుడు ఏం చేయాలంటే దీన్ని ఇందులోకి వెళ్ళేసి బ్లెండింగ్లోకి వెళ్ళండి. బ్లెండింగ్లోకి వెళ్ళేసి స్క్రీన్ మీద పెట్టేసుకోండి. ఓకే, రైట్ క్లిక్ ఇచ్చేసిన తర్వాత ఇట్లా వచ్చేస్తుంది. ఇలా వచ్చేస్తుంది అన్నమాట. సో మీరు ఇప్పుడు ఏం చేయాలంటే దీనికి కొన్ని టెక్స్ట్ యాడ్ చేసేసుకోండి. ఇట్లా సో ఇట్లా టెక్స్ట్లో యాడ్ చేసేసుకోండి. దీన్ని లాస్ట్ వరకు ట్రాక్ చేసేసుకోండి. ఇట్లా ఓకే చేసుకున్నారు కదా, దీన్ని కొంచెం చిన్న చేసేసుకోండి. ఓకే, ఇట్లా పెట్టేసుకోండి. అట్లనే మీ నేమ్ ఇట్లా ఏమైనా టైప్ పెట్టుకోవాలంటే పెట్టేసుకోవచ్చు. సో ఇట్లా పెట్టేసుకోవచ్చు. ఓకే, పెట్టేసుకున్నారు. అది లాస్ట్ వరకు ట్రై చేసేసుకోండి. ఇట్లా చేసుకున్న తర్వాత ఏం చేయాలి, ఇప్పుడు దీనికి ఏమైనా సాంగ్ యాడ్ చేసేసుకోండి. ఓకే, రైట్ క్లిక్ చేసి సాంగ్ యాడ్ చేసేసుకోండి. మీకు నచ్చిన సాంగ్ ఉంటుంది కదా, సో యాడ్ చేసేసుకోండి. ఓకే, నాకు నచ్చిన సాంగ్ ఒకటి యాడ్ చేసేసుకున్నా. ఓకే, రైట్ క్లిక్ ఇచ్చేసిన తర్వాత ఇక్కడ ఎక్స్ట్రా పార్ట్ ఉంటుంది కదా, సో దాన్ని కట్ చేసేసుకోండి. ఇట్లా కట్ చేసేసుకొని దీన్ని ఏం చేయాలి, దీన్ని కొంచెం ఇక్కడ ఉంది కదా. ఓకే, ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసుకున్నారు. సో ఇప్పుడు మీరు ఏం చేయాలి, ఇక్కడ నుంచి ఎక్స్పోర్ట్ చేసేసుకోండి. దీన్ని కొంచెం ఇట్లా దీన్ని 1080లో పెట్టేసుకొని దీన్ని 30 ఫ్రేమ్స్ పెట్టేసుకొని దీన్ని కొంచెం 10 వరకు బిట్ రేట్ పెట్టేసుకొని ఎక్స్పోర్ట్ చేసుకోండి. సో ఇప్పుడు ఇక్కడ నుంచి ఎక్స్పోర్ట్ అవుతుంది.